హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. 'బిగ్ బాస్' ఎల్బీలో నామినేషన్ ప్రక్రియలైతే జరుగుతున్నాయనమాట. దమ్ము శ్రీజ నిజంగా ఎర్రి పప్ప అయిపోతుందేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుందండి. మ్యాటర్ ఏంటంటే దమ్ము శ్రీజ గారికి, అలాగే మనకి తనూజ పుట్టుస్వామి గారికి చిన్న ఆర్గ్యుమెంట్ అయితే అవుతదనమాట. చిన్నది కాదు, చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే అవుతది. అదేంటంటే దమ్ము శ్రీజ గారు వచ్చేసరికి మనకంటే తనూజ పుట్టుస్వామి గారికి నామినేట్ అయితే చేస్తారండి. ఎందుకు నామినేట్ చేస్తారయ్య అంటే ఫుడ్ అంట తనూజ పుట్టుస్వామి గారు సరిగ్గా వండట్లేదంట. నెక్స్ట్ ఏంటంటే ఏది వండినా సరే మొహం చిరాగ్గా పెట్టి వండుతున్నారంట. అలాంటి వంట మేము తింటే మాకు అరగట్లేదు. మేము వాంతికి ఎక్కించుకుంటాం. ఏదో అంటే వండారు కదా అని చెప్పి ఏదో తింటున్నాం గానీ రుచిగా లేదు. పైగా ఏంటంటే ఈవేళ బంగాళదుంప కూరంట సరిగ్గా చేయలేదంట. బంగాళదుంప కూర అడిగితే బంగాళదుంప కర్రీ కుర్మలా చేశారంట. నెక్స్ట్ ఇంకోటేంటంటే మీరు నటిస్తున్నారు. మీరు ఏంటంటే కెమెరాల ముందు యాక్టింగ్ చేస్తున్నారు. ఎన్నెన్నో పాయింట్లు చెప్పిందండి. ఇంకా చెప్తాను చూడండి. ఇంత నోరుంటది. నోరున్నోళ్ళకంట ఊరుంటదంట. నాకేంటంటే ఈవిడ మాట్లాడుతుంటే ఎలాగనిపిస్తుందంటే నిజంగా చెప్తున్నాను. దమ్ము శ్రీజ గారికి నేను కూడా ఓట్లేసానండి. నాకు ఏమనిపిస్తుందంటే నిజంగా ఈవిడ పాయింట్ అసలు పాయింట్‌లే కావు. అసల ఇన్ని పాయింట్లు పెడతది కదా! తనూజ పుట్టుస్వామి గారు ఏమంటారంటే క్లారిటీగా చెప్తాను చూడండి. ఏండి నేను మనస్ఫూర్తిగానే చేస్తున్నానండి. ఎవరికన్నా ఏమన్నా కావాలా అని చెప్పేసి 10 మందికి అడుగుతున్నాను. మీరింకా తింటారా? మీరింకా తింటారా? మీరింకా తింటారా? అని చెప్పేసి అయితే అడుగుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిలో తప్పు లేదు. నిజంగా చెప్తున్నాను. అంతమందికి వండాలి అంటే ఆహ్, కుకింగ్ విత్ జాతిరత్నాలు ప్రోగ్రామ్‌లో ఈవిడున్నారు. తనూజ పుట్టుస్వామి గారున్నారు. తీసుకొచ్చారు. ఓకే. వెల్ అండ్ గుడ్. ఇంతమందికి వండాలంటే నిజంగా మామూలుగా చెప్పండి. ఏదో వండుతున్నారు. దాంట్లో కొద్దిగా ఉప్పు ఎక్కువై ఉండొచ్చు, కారం ఎక్కువ ఉండొచ్చు. చిరాగ్గా ఫేస్ పెట్టట్లా ఈవిడ. ఓకేనా? ఫస్ట్. ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి వంట చేస్తుందండి. తనూజ గారు వంట చేస్తున్నప్పుడు డిమాండ్ పవన్ వస్తాడు. ఇలా చూస్తాడు. ఏం కూర? బంగాళదుంప కూర. ఓకే. ఫస్ట్ బంగాళదుంపలేసారా? టమాటీలేసారా? టమాటీలు. ఓకే. ఇతనెళ్ళిపోతున్నారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారు వస్తున్నారు. అన్ని దాంట్లో దూరిపోతాడు ఈడు. వచ్చేసి ఓకే. బంగాళదుంప కూర. సరే కొద్దిగా బాగుండండి అయితే. అవును. ఆయిలేసారా ఇంతకినా? ఏసారు కదా ఆయిలు. సరే ఆడెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఒకసారి మనకి బేస్ వాయిస్ పిల్ల ఉంటది కదా! ప్రియ గారు వస్తున్నారు. ఏంటి బంగాళదుంప కూర వండుతున్నారా? బావుండండి అని చెప్పి ఈవిడెళ్ళిపోతుంది. ఇంకా దమ్ము శ్రీజ గారు వస్తున్నారు. బంగాళదుంప కూర నా ఫేవరెట్. నా ఫేవరెట్. ములంకాయలుంటే ఎయ్యండి అని అయితే ఈవిడ అంటుంది. ఈ అంటే ఇంతమంది వచ్చి నిజంగా చెప్తున్నారండి. నేను లైవ్ చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను కదా! ఇంతమంది వచ్చి మనకి తనూజ పుట్టుస్వామి గారికి అంటుంటే తనూజ పుట్టుస్వామి గారికి మండదా? అప్పుడు కూడా ఆవిడేం ఫీల్ అవ్వలేదు. ఈ ఈ పాయింట్ నన్ను ఇంతమంది ట్రిగ్గర్ చేస్తున్నారు వంట వండుతుంటే అని చెప్పి బర్నీ గారికి చెప్పలేదు. ఎందుకంటే బర్నీ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు. నాకైతే ఎక్కడ కనిపించలే. ఈళ్ళు కావాలని టార్గెట్ జేసి ఈ అమ్మాయిని ఏంటంటే ఒక నెగెటివ్‌గా చిత్రీకరించి పంపించేద్దాం. అక్కడ ఇంకోటేంటంటే మనకి దమ్ము శ్రీజ గారు చెప్తుంటే ఈళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. మాస్క్ అనవసరం పంపించామని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్‌లో దూరిపోతాడు. ప్రతి ఆడి డిస్కషన్ కాకపోయినా దూరిపోతున్నాడు. నాకదే అర్థంగా డిస్కషన్ కాకపోయినా మాస్క్ మ్యాన్ హరీష్ దూరిపోయిన తర్వాత ఇదే అదును, అదే అదును అని చెప్పేసి మనకి డిమాండ్ పవన్. నోట్లో నాలుక లేనోడు కూడా దూరిపోతున్నాడు. నెక్స్ట్ మనకి ఇంకోటేంటంటే ప్రియ గారు. ఈ అమ్మాయి కూడా దూరిపోతుంది. అన్ని మందులు ఈ అమ్మాయి మీద పడిపోతుంటే నిజంగా నేను ఎల్‌వి చూసినోళ్ళకైతే చెప్తున్నానండి. దమ్ము శ్రీజ గారు ఎర్రి పప్ప. ఖచ్చితంగా ఎర్రి పప్పే. నోరుంటే సరిపోదు. నోరున్నోళ్ళకంటే ఊరుండదంట. నువ్వు గట్టి గట్టిగా అరిచేస్తానో కాదు. మీరే మాస్క్ మ్యాన్ హరీష్ గారు మధ్యలో దూరిపోయి ఏటంటారంటే, మీరు తప్పు చెప్తున్నారు. మీరు రైట్ చెప్తున్నారు. ఈ అమ్మాయి చెప్పింది రైటు. మీరందరికీ కూడా ఫేస్ చిరాకు పెట్టి వంట చేస్తున్నారు. అది తింటుంటే మాకు అరగట్లేదు. ఏమంటున్నారు మీరు? ఇలాగే మాట్లాడతాడు. అసలు ఆడి పాయింటే కాదు. అసలు ఆడు మాట్లాడడానికి వీడు కూడా లేదు. కానీ మాస్క్ మ్యాన్ హరీష్ మధ్యలో దూరిపోతున్నాడు. ప్రతి ఒక్క ఎలిమినేషన్‌లో మధ్యలో దూరిపోతున్నాడు. అయ్యో రామ! పాపం ఈ అమ్మాయి సమాధానం గట్టిగా చెప్పిందిలెండి. అందరికీ కూడా గట్టిగా చెప్పింది. బాబు నేను అలా కాదండి బాబు. నేను అందరికి కూడా బానే వండుతున్నానండి. మీరు ఈరోజు ఏమైంది తెలుసా? బంగాళదుంప కూర చేయమంటే వీళ్ళు అన్నం తినడానికెళ్తారండి. ఎవరో తనూజ పుట్టుస్వామి గారును, అలాగే మనకేంటంటే మనకి భరణి శంకర్ గారు అన్నం తినడానికెళ్తారు. ఆ టైంలో ఈళ్ళేం చేస్తారంటే దూల ఎక్కువ కదా ఈళ్ళకి. ఈ దూల నా కొడుకులు ఏం చేస్తారంటే బంగాళదుంప కూరలోని ఇంత నూనె ఏస్తారు. ఆవిడొస్తది. టకటకమని వచ్చేసి, "అరే! ఏంటండి ఎంత నూనె ఏశారు? చెప్తే మేము వస్తాం కదా!" "మాకు ఆకలేసింది అందుకే మేము ఏదో చేసాం." ఎల్లుల్లిపాయలు దంచేసి అంటే దాంట్లో ఇన్ని ఎల్లుల్లిపాయలు, అన్ని నూనెలేసేస్తే ఎవడికి మండదు చెప్పు? ఆ అమ్మాయి వచ్చి అడుగుతది. "అరె! ఎందుకు పాడు చేశారు అనవసరంగా కూర" అని చెప్పేసి పాడు చేసేశారు. ఆళ్ళే పాడు చేసేశారు.
మేము ఎల్బీ చూస్తున్నాం కదా, మాకు తెలుసు. కానీ దమ్ము శ్రీజ గారు ఎలిగేషన్స్ ఏదైతే వేశారో మనకి తనూజ పుట్టిస్వామి గారి మీద, అది అబద్ధము, 100% అబద్ధము. మీరు లైవ్ చూస్తే మీరు కరెక్ట్గా అయితే మీకు కరెక్ట్ క్లారిటీ అయితే వస్తుంది. కానీ మాస్ మ్యాన్ హరీష్ మాత్రం అది కరెక్ట్ కాదు బ్రదర్, ప్రతి ఒక్క దాంట్లో దూరిపోతున్నాం, నా మాటలేదు ఎలాగ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోలు పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా అప్డేట్స్ అవుతున్నాయండి, నేను ఒక్కొక్కటి కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.